గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్ఐఏ దాడులు చేపట్టింది. నాగులబావ్ వీధిలోని రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. అబ్దుల్ ఇద్దరు కుమారులు బెంగళూరులో నివాసం ఉంటున్నారు. గత కొంతకాలంగా వారిద్దరూ కనిపించకపోవడంతో ఎన్ఐఏ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో రాయదుర్గంలోని అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. ఉగ్రవాదులతో లింకులపై ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. जान छोड़ सकते नहीं कर अरे नहीं कहा क्या बोले देखा फोन खींच लेता है जान छोड़ सकते नहीं कर अरे नहीं कहा क्या बोले देखा फोन खींच लेता है అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్ఐఏ దాడులు చేపట్టింది. నాగులబావ్ వీధిలోని రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. అబ్దుల్ ఇద్దరు కుమారులు బెంగళూరు నివాసం ఉంటున్నారు. గత కొంతకాలంగా వారిద్దరూ కనిపించకపోవడంతో ఎన్ఐఏ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో రాయదుర్గంలోని అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. ఉగ్రవాదులతో లింకులపై ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతిమ ధర్మరాజ్ ఫోన్ లైన్ అందిస్తారు. ప్రతిమ. ప్రియాంక, అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఒక్కసారిగా తీవ్రవాదులతో సంబంధం ఉంది అనేటువంటి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయాలని వచ్చినటువంటి ఎన్ఐఏ అధికారులతో ఒక్కసారిగా అనంతపురం ఉలిక్కిపడిందని చెప్పాలి. ఎందుకంటే అనంతపురం జిల్లా రాయదుర్గంలో నివాసం ఉంటున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ అయినటువంటి అబ్దుల్ ఇంట్లో అతని ఇద్దరు కుమారులు ఎన్ఐఏతో సంబంధాలు ఉన్నాయంటూ బెంగళూరులో సమాచారం అందుకున్న ఎన్ఐఏ టీం ఇక్కడ రాయదుర్గంలో వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ లో వర్క్ చేస్తున్నారంటూ తెలుసుకొని ఇక్కడ ఒక్కసారిగా ఆకస్మికంగా దాడి చేయడం జరిగింది. దీంట్లో అబ్దుల్ రెండో కుమారుడైనటువంటి వ్యక్తిని వాళ్ళు అదుపులోకి తీసుకుని రాయదుర్గంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో మొదటగా వాళ్ళని హాజరుపరిచి అక్కడ విచారణ చేయడం జరిగింది. ఏదైతే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ అయితే అక్కడ చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఇప్పుడే ఒక అరగంట క్రితము అతన్ని రెండో కుమారుణ్ణి సైఫ్ ని బెంగళూరుకి తరలించినట్లుగా తెలుస్తోంది ప్రియాంక. ప్రతిమ, అయితే ఎవరైతే ఆ కుమారులు ఉన్నారో వారిపై కానీ వారి కుటుంబంపై కానీ స్థానికులు ఎవరన్నా ఇలాంటి ఉగ్రవాదులతో లింకులకు సంబంధించి ఏమైనా అనుమానాలు వ్యక్తం చేయడం కానీ జరిగిందా? ఇప్పుడు సోదాల్లో ఏమన్నా వాళ్ళకి కీలకంగా ఏమైనా సమాచారం లభించిందా? అయితే ఈ సమాచారము అబ్దుల్ కుమారులైనటువంటి సోయల్ ఆ తర్వాత మతిన్ ఇద్దరు కూడా ఎన్ఐఏతో సంబంధాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఎన్ఐకి ఎవరు తెలియచేశారనేటువంటి విషయం ఇంకా తెలియలేదు. అయితే మొదటి కుమారుడైనటువంటి సోయల్ 33 సంవత్సరాలు ఉన్నటువంటి సోయల్ ని మాత్రానికి ఇక్కడ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ప్రాథమిక విచారణ పోలీస్ స్టేషన్ లో జరిపిన తర్వాత అతన్ని బెంగళూరుకి మళ్ళీ ఎన్ఐఏ హెడ్ ఆఫీస్ కి తరలించడం జరిగింది. అయితే రెండవ కుమారుడు కూడా ఈ ఆపరేషన్ లో ఉన్నాడా, లేకపోతే ఇతనికి కూడా తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయా అనేటువంటి విషయం అయితే ఇంతవరకు ఇక్కడ ఏమీ తెలియలేదు. హై కాన్ఫిడెన్షియల్ గా ఎన్ఐఏ అధికారులకు వచ్చి అతన్ని అరెస్ట్ చేసి బెంగళూరుకు తరలించడం జరిగింది. అయితే ఒకసారిగా ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా? నిన్నటి వరకు ఒక హెడ్ మాస్టర్ రిటైర్డ్ అయినటువంటి హెడ్ మాస్టర్ కుమారులుగా వాళ్ళకి ఎంత గౌరవం ఉండింది ఊరిలో. అయితే ఒకసారిగా తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని తెలియడంతో ఒకసారిగా రాయదుర్గంలో కలకలం రేగిందనే చెప్పాలి. ఇక్కడ స్థానికులు కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రియాంక. రైట్ ప్రతిమ, థ్యాంక్ యూ.